వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. పరిశ్రమల ఏర్పాటుకు తాము ఆటంకం కాదని, అయితే తమ జీవధారైనటువంటి వ్యవసాయ భూములు ఇవ్వబోమని పలువురు రైతులు పుంగనూరు తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. 2023లో నియోజక కేంద్రమైనటువంటి అప్పటి వైసీపీ గవర్నమెంట్ లో ఈ యొక్క మైలందొడ్డి అలాగే గోపిశెట్టిపల్లి పరిసర ప్రాంతాల్లో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సు పరిశ్రమను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఆ యొక్క భూములను కేటాయించాలని, ఆ పరిశ్రమ మళ్ళా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వడం, వాల్మీకి సంఘ నాయకుడైనటువంటి సుకుమార్ ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అయితే పరిశ్రమల పేరుతో తమ భూములు రాకపోకూడదని ఆ తహసీల్దార్కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. భూములు కావాలని కలెక్టర్ ఎంఆర్ఓ గారు తెలిస్తే ఎంఆర్ఓ గారు గోపిశెట్టిపల్లికి వచ్చి ప్రజల అభిప్రాయం మేము కనుక్కున్నామని వస్తే మేమేం చెప్తున్నామంటే, సార్ మేము ఒక కుటుంబానికి 2-3 అన్నదమ్ములు, ఆ 2-3 2-3 ఎకరాల్లోనే పంటలు వేసుకొని బతుకుంటున్నాము. ఆవులు కానీ అదేవిధంగా టమాటాలు కానీ మంచి చెడ్డ ఈ ప్రతి ఒక్క పంట కానీ దాంతోనే జీవనాధారం మాది. మేము భూమి ఇచ్చేది మేము వేయదలుచుకున్నది. ఇదే విధంగా మేము మీ దగ్గరికి వచ్చినట్టు చెప్తాము. అదేవిధంగా గోపిశెట్టిపల్లి గ్రామంలో ప్రజలంతా 150 కుటుంబాలు కూడా మాకు బతుకుతారు. అదే భూములు ఇచ్చేదానికి ఇటువంటి మాకు విదేశపరంగా మాకు మేము ఇవ్వలేదు అని మేము తెలియజేసుకుంటూ వీళ్ళు వచ్చిన గ్రామస్తులకు కానీ వీళ్ళు వచ్చిన మీడియేటర్లకు కానీ, అదేవిధంగా గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎంకి పవన్ కళ్యాణ్ కానీ ఇదే విధంగా మా బాధ మీకు తెలుపుకుంటూ మేము ఇవ్వలేదు పదేగా చెప్తున్నాము. అదేవిధంగా మీరు మళ్ళా గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా పోలీసు బందోబస్తు పెట్టి ఇవ్వాలని చెప్తే కూడా మేము ఆపొద్దు కూడా పెట్రోల్ పోసుకొని మేము చేసుకొని సరిపోయేదానికి మేము ప్రాణత్యాగం చేసినాం. ఆ రోజు కూడా నేనే చేయాలి, ఎవరో కాదు, నేనే చేయాలి. మా భూములు పోయకపోతే మా భవిష్యత్తు పోతుంది, మా బిడ్డలు పోతారు. ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తే 1 నెల ఇస్తారు, 2వ నెలలో మా బిడ్డ మా ఇంటికి వస్తాడు. అప్పుడు ఏమైతే మా బిడ్డ భవిష్యత్తు పోతుంది. అదే భూమి ఉంటే మామిడి చెట్టు ఒక టెంకాయ చెట్టు పెట్టుకొని మేము దాన్ని జీవనాధారం చేసుకుని నమ్ముకొని బతుకున్నామని మా ఆశ. అదేవిధంగా మేము తెలియజేసుకుంటూ మీడియేటర్లకు కానీ వచ్చిన గంటలకు కానీ అందరూ తెలియజేసుకుంటూ మా భూములు ఇచ్చేదానికి మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు అభ్యంతరం లేదు అని మీకు తెలియజేసుకుంటూ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గోపిశెట్టిపల్లి 150 గ్రామాలు ఉన్నాయి. ఆ పొలాలపైనే బతుకుతున్నారు. ఈ బస్ ఫ్యాక్టరీకి 800 ఎకరాలు కావాలని, ఈ 179 ఎకరాలు కూడా ఇవ్వాలని వాళ్ళు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కలెక్టర్ గారు అభిప్రాయాలు తెలుసుకోమని ఎంఆర్ఓ తెలిపితే మన గ్రామస్తులు వచ్చారు. మేము భూములు ఇవ్వమని గట్టిగా చెప్పారు. ఎందుకంటే గత 100 సంవత్సరాలుగా ఆ భూములపైనే మా వాళ్ళ నాయన దగ్గర నుంచి తాత దగ్గర నుంచి ఇప్పుడు కూడా మేము బతుకుతున్నాము. అనేక రకాలమైన పంటలు వేస్తున్నాము, బోర్లు వేసాము. కాబట్టి మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని కేవలం చెప్పాము. దాని మీద ఎంఆర్ఓ కూడా స్పందించి కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజేస్తానని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు వాళ్ళకి ఇష్టం లేదని దయచేసి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మీ ద్వారా తెలపాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు.